నా కూతురు అనిపించుకున్నవే. ఇంకేంటి ఆలస్యం? ఏసే మంటల్లో కాలి బుగ్గైపోవాలి. నా శత్రువు భోగి మంటల్లో కాలిపోతున్నాడు. ఇక నాకు ఎవరు అడ్డురారు. ఎల్లి నీళ్ళు అట్టుకున్నారా? మీనాచి డాక్టర్ ఫోన్ చేయి. తొందరగా చేయరా. అయ్యో మీనాచి, కాస్త ఊసుకోమ్మా. డాక్టర్ గారు వచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి కదా. డాక్టర్ గారు బయలుదేరారా? అమ్మగారు, పండగ కదా, ఉన్న డాక్టర్ 2-3 ఊర్లో లేరమ్మా. పండగ ఊరు వెళ్ళిపోయినారు. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? నా బుజ్జి తల్లి తట్టుకోలేకపోతుంది మంటకి. అమ్మ మీనచ్చి పోర్చుకోయే. అమ్మా, బ్రహ్మరామిక గారు ఇలాంటి కాలిన దెబ్బలకి పసరమంది ఇస్తారు కదమ్మా, ఎంట తగ్గిపోద్ది. చిచ్చి పోయి దాని దగ్గరికి ఏంట్రా పోవడం? అమ్మాయి గారు అల్లాడుతున్నారు కదమ్మా, తప్పదమ్మా. సరేలే, అమ్మి ఈ నొప్పికి తట్టుకోలేకపోతుంది. బేగ వెళ్ళావని తీసుకురా పోరా. అలాగేనమ్మా. అమ్మా కాస్త ఓసుకోమ్మా. ఊరుకోయే. ఈలోగా నీకెలా పోసి రాస్తాను, చల్లగా ఉంటుంది. పదమ్మే రా. రాజీవ్, కాసేపు ఇక్కడే ఉండు. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. అలాగే నాన్న. అమ్మమ్మ, నేను చీర లోపల పెట్టేస్తాను. అలాగే అమ్మా. నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావరా? నిన్ను బ్రదర్ ఆగు ఆగు. ఎవరైతను? వర్షాన్ని కిడ్నాప్ చేయాలనుకుంది కదా ముక్కోటమ్మ, దాని రైట్ హ్యాండ్ వీడియో. నా ఊహ కనుక నిజమైతే ఆ రోజు గుడి దగ్గర వీడు కూడా దూరంగా ఎక్కడి దగ్గర ఉండే ఉంటాడు. రేయ్, ఉన్నావా లేదా? నిజం చెప్పు బ్రదర్. ఆవేశపడు బ్రదర్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో. మా మీనాక్షమ్మ గారికి చేయి కాలింది. అయితే మమ్మల్ని చేయమంటావరా? డాక్టర్లు ఎవరు అందుబాటులో లేరు. చికిత్స కోసం బ్రహ్మరామిక గారిని ముక్కోటమ్మ గారు తీసుకురమ్మన్నారు. ఏ మొహం పెట్టుకుని మా నాన్నమ్మని తీసుకురమ్మని మీ ముక్కుటమ్మ పంపించిందిరా? మా వర్షాన్ని కిడ్నాప్ చేయాలని మీరు వేసిన నీచమైన ప్లాన్ నాకు తెలియదు అనుకున్నావా? అయినా మేము సైలెంట్ గా ఉన్నామంటే అది మా మంచితనం. దాన్ని చేతగానితనం అనుకుంటే దాని పర్యావసనం చాలా దారుణంగా ఉంటుందని మీ ముక్కోటమ్మకు చెప్పు. వెళ్ళు.